ప్రక్షాళన ప్రారంభమైంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశానుసారం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటైంది. దీంతో హాస్పిటల్ దుస్థితిపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే 99 టీవీ వరంగల్ ఎంజీఎంపై అనేక కథనాలు అందించింది. వరంగల్ ఎంజీఎంలో హాస్పిటల్ పరిస్థితులపై మరింత సమాచారాన్ని మా వరంగల్ ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. వరంగల్ ఎంజీఎంపై ప్రక్షాళన ప్రారంభమైంది. గత కొన్ని రోజులుగా వరంగల్లో జరుగుతున్న అవినీతి, అదేవిధంగా ఏదైతే జరుగుతున్నటువంటి నిర్లక్ష్య ధోరణిపై 99 టీవీ ప్రత్యేక కథనాలను కూడా అందించినటువంటి సందర్భాలు చూసాం. గతంలో జరిగినటువంటి అవకతవకలు, అక్రమాలపై ఇప్పటికే విజిలెన్స్ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సూపరింటెండెంట్ కూడా మారినప్పటికీ కూడా సూపరింటెండెంట్ ఇక్కడ బాధ్యతలు తీసుకుపోవడంపై కూడా 99 ప్రత్యేకంగా ప్రక్షాళన చేసి అదేవిధంగా ప్రచారాన్ని కొనసాగించింది. అయితే ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ఏదైతే మంత్రుల సమావేశంలో వరంగల్ ఎంజీఎంపై ప్రత్యేక దృష్టి సారించాలంటూ మంత్రులు అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేకంగా ఒక వాదనను తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో వరంగల్ ఎంజీఎంపై ప్రక్షాళన చేసేందుకైతే మొదటి అడుగు పడింది. ఈరోజు వరంగల్ ఎంజీఎం చుట్టూ ఉన్నటువంటి ఏదైతే తాత్కాలిక షాపులు అయితేనేమి, అక్కడ ఉన్నటువంటి వ్యాపార సంస్థలు అయితేనేమి, వ్యాపారానికి సంబంధించినటువంటి షాపులపైన కొరడా చూపించారు. వరంగల్ ఎంఆర్ఓ ఇక్బాల్ గారు మనతో ఉన్నారు. వారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీస్ సిబ్బంది కూడా సహకరించారు. ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి తనిఖీలు చేపట్టారు, ఎలా ప్రక్షాళన మొదలైంది, అసలు మీకు ఎలాంటి ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు, ఇందులో ఎలాంటి నిజాలు వెలుగులోకి వచ్చాయంటే? గౌరవ రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ మేడం గారు, శ్రీయుత జిల్లా కలెక్టర్ వరంగల్ గారి ఆదేశాల ప్రకారంగా శ్రీయుత జిల్లా కలెక్టర్ గారు ఒక టీం ఫామ్ చేయడం జరిగింది. ఈ టీంలో లోకల్ తహసీల్దార్గా నేను, అదేవిధంగా సిఐ గారు, మున్సిపల్ శాఖ నుంచి ఏసీపీ గారు, ఎంజీఎం నుంచి ఒక ఆర్ఎంఓ గారు అండ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు కూడా మా టీంలో పాల్గొన్నారు. మాకు నిన్ననే ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఆర్డర్ ప్రకారంగా సిఐ గారితో మేము ప్రతి షాప్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్లో భాగంగా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక ఫార్మసీలో జనరిక్ మెడిసిన్స్ మాత్రమే వాడాలి. జనరిక్ మెడిసిన్ వాడకుండా వాళ్ళు బ్రాండెడ్ మెడిసిన్ వాడుతున్నారు అనేటువంటిది మా దృష్టికి వచ్చింది. అదేవిధంగా ఇట్టి విషయాన్ని మన డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు కూడా మాకు సర్టిఫై చేయడం జరిగింది. అదేవిధంగా ఓపీని ఆనుకొని ఉన్నటువంటి క్యాంటీన్ కాలపరిమితి 2020 వరకే అయిపోయింది. అయినప్పుడు కూడా వారు నడిపిస్తున్నారు. రీసెంట్లీ ఒక 6 months బ్యాక్ వాళ్ళకు టర్మినేషన్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మెయిన్గా ఏంటంటే ఈ క్యాంటీన్ మీదనే మంత్రివర్యులకు ఫిర్యాదు రావడంతో కలెక్టర్ గారు విచారణకు ఆదేశించినారు. వారిని కూడా మనం వెంటనే ప్రత్యామ్నాయంగా ఆలోచించవలసి ఉంది. టర్మినేషన్ అయిపోయింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 22 షాపులను మేము విచారణ చేస్తే ఒక 75% షాప్స్ అనాథరైజ్డ్గా ఉన్నాయి. టెలిఫోన్ బూత్ ఓన్లీ ఫర్ ఇన్స్టాలేషన్ ఆఫ్ టెలిఫోన్ బూత్ అని 3 షాపులు ఉన్నాయి. కానీ వాళ్ళు ఎస్టీడీ బూత్ కాకుండా కిరాణం షాప్ అవి నడిపించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి క్యాంటీన్స్ కూడా వారికి శాంక్షన్ అయినటువంటి టీ స్టాల్ కానివ్వండి, టిఫిన్ సెంటర్స్, అందులో కూడా వాళ్ళు ఏ విధంగా డొమెస్టిక్ సిలిండర్స్ను వాడుతున్నారనేటువంటిది మేము గుర్తించినాం. ఈ విషయాన్ని వెంటనే కలెక్టర్ గారికి కూడా తెలిపినాము. కలెక్టర్ గారు కూడా డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్ని పంపిస్తున్నాము. 3 షాపులలో అంటే 3 హోటల్స్లలో, క్యాంటీన్లలో నిబంధనలకు విరుద్ధంగా డొమెస్టిక్ సిలిండర్లు వాడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ క్యాంటీన్ ఉంది. డాక్టర్స్ క్యాంటీన్ వాళ్ళు కూడా దాదాపుగా ఒక 3,14,000 రూపాయలు వాళ్ళు బిల్లు పేమెంట్ చేయాలి. వాళ్ళు బిల్ పేమెంట్ చేసలేరు. వారి కాలపరిమితి కూడా ముగిసిపోయింది. వాళ్ళకి టర్మినేషన్ ఆర్డర్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు అదేవిధంగా నడుస్తున్నారని మాకు దృష్టికి వచ్చింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాణి రుద్రమదేవి మహిళా ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి మెడికల్ షాప్ కూడా కరెక్ట్ మెయింటెనెన్స్ లేదు. ఏంటంటే వాళ్ళు ఏసీ ఆన్ చేయకపోవడం కానివ్వండి, అదేవిధంగా ఎక్స్పైరీ డేట్ 1-2 monthsలో అయిపోయిన వాటికి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని ముందు పెట్టుకొని వాళ్ళు వెరిఫై చేసుకొని వాటిని నిబంధనల ప్రకారం వాటిని సేల్ చేయాల్సి ఉంటుంది. ఆ నిబంధనలు పాటిస్తలేరు. అవన్నీ మేము నోట్ చేసుకున్నాము. అదేవిధంగా ఇక్కడ కొందరు 2-3 బినామీలను కూడా మేము ఐడెంటిఫై చేసినాము. శాంక్షన్ అయిన వాళ్ళని కాకుండా వేరే వాళ్ళు నడిపిస్తున్నారు. అనాథరైజ్డ్గా ఆటోస్ అనేటువంటివి పేషెంట్లను దింపి ఇమీడియట్గా వెళ్ళిపోవాలి, కానీ ఒక ఆటో స్టాండ్ మాదిరిగా ఏర్పాటు చేసుకొని కూడా చేస్తున్నారు. సిఐ గారు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టిళ్ళు. గతం నుంచి కూడా వాళ్ళు దానికి సంబంధించి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు కూడా ఆటో వాళ్ళకు వాళ్ళ పోలీస్ శాఖ తరఫున ఫైన్ విధించడానికి సిద్ధం చేస్తున్నారు. ఈ విచారణ మొత్తం షాప్ వైజ్గా విచారణ చేసి శ్రీయుత జిల్లా కలెక్టర్ గారికి మేము ఇస్తాం సార్. చర్యలు ఎలా ఉండబోతున్నాయి సార్? ఇది కలెక్టర్ గారు డిసైడ్ చేయాలి. మేమేంటిదంటే వాళ్ళ కాల పరిమితి ఎప్పటివరకు ఉన్నది, ఎప్పటికి అయిపోయింది, వాళ్ళు ఎంత రెంట్ డ్యూ పేమెంట్ ఉన్నది అనేటువంటిది మా సజెషన్స్ మా కమిటీ తరఫున మేము 5 శాఖల వాళ్ళ ఉన్నాం. మేము చేసి మీ అందరం సిగ్నేచర్ చేసి కలెక్టర్ గారికి పంపితే దాని మీద చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు ఇంతకుముందు సిఐ గారు కూడా కొన్ని
రికమెండేషన్ చేసిన ఇట్లా ఉంటే ఎంజిఎం బాగుంటుంది సార్, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదు, ఇక్కడ కొన్ని అన్వాంటెడ్ సంఘటనలు కూడా జరుగుతున్నాయి అనేటువంటి దృష్టి తీసుకొచ్చిండు. వాళ్ళతో ఇంకా చర్చించి వేరే మేము రాసే రిపోర్ట్లో మేము అన్ని పొందుపరుస్తాం సార్. ప్రధానంగా మీరు అనుకున్నట్టుగా ఇప్పుడు చూస్తుంటే ఏదైతే ఎంజిఎం పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం గండిపోవడమే కాకుండా అనాథరైజ్డ్ ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు. వారికి అనుమతి ఎవరు ఇచ్చారు? మీ విచారణలో ఏం తెలియదు అసలు? ఇది వాస్తవానికి ఎవరైనా ఇక్కడ ఎంజిఎంలో షాప్ నడుపుకోవాలంటే జిల్లా కలెక్టర్ గారి దగ్గర చైర్మన్ జిల్లా కలెక్టర్ గారు ఉంటారు. జిల్లా కలెక్టర్ గారి అనుమతి తీసుకొని నోట్ ఫైల్ ద్వారా అప్రూవల్ తీసుకున్న తర్వాతనే వాళ్ళకి ప్రొసీడింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రొసీడింగ్లో క్లియర్లీ మెన్షన్ చేస్తారు, ఈ పేరు గల వ్యక్తికి మేము పర్మిషన్ ఇస్తున్నాము, ఎవ్రీ ఇయర్ ఇంత పేమెంట్ చేయాలి, కరెంటు బిల్ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కూడా వాళ్ళే కట్టుకోవాలి, నిబంధనలు వయలేషన్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళని టర్మినేషన్ చేసే అధికారము ద అండర్ సైన్డ్ చైర్మన్ కలెక్టర్ గారికి కానీ ఎంజిఎం సూపరింటెండెంట్ ప్రపోజ్ చేస్తే ఉంటుంది అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ కొంచెం వాస్తవం ఏంటంటే నిబంధనలకు విరుద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఎవరు దృష్టికి తీసుకురాకపోవడం, మొన్న మంత్రివర్యుల సమక్షంలో దృష్టికి రావడంతో చర్యకు జిల్లా కలెక్టర్ గారు ఆదేశించినారు సార్. సార్, ఇది ఈ విధంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో అతిపెద్ద హాస్పిటల్ అంటే ఉత్తర తెలంగాణకే తలమానిక నిలిచినటువంటి వరంగల్ ఎంజిఎం చుట్టూ ఇన్ని అక్రమాలు కొనసాగుతున్నా ఇప్పటివరకు ఏ అధికారులు పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా మంత్రులు మొన్న జరిగినటువంటి ఎంజిఎం ప్రక్షాళనపై ఒక దృష్టి సారించడంతో ఇప్పుడిప్పుడే ఒకటి వెంట ఒకటిగా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే మందుల కుంభకోణంలో ఎవరైతే గత ఎంజిఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ దాని మీద ఆరోపణ ఎదుర్కొంటున్నాడు. అది తెలియకముందే మరొక ఉద్గాంతం బయటికి వెళ్ళింది. ఇలా వరంగల్లో ఏర్పాటు చేసిన అధికార కమిటీ ద్వారా రోజొక ఇక్కడ ఉన్నటువంటి స్కామ్లు బయటకు వస్తున్నాయి. దీనిలో ఎంతమంది పాత్రలు ఉన్నారు, ఏ విధంగా దీన్ని చర్యలు తీసుకుంటారు అనేది మాత్రం ముందు జిల్లా కలెక్టర్ అదేవిధంగా జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టే అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే వరంగల్ ఎంజిఎంలో అతి పెద్ద స్కామ్లు జరిగాయి అనేది మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ప్రక్షాళన అయితే అధికారుల అడుగు ముందుకు పడింది అనేది మాత్రం ప్రస్తుతం మనం 1990 ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేశాం. ఇది ఇక్కడ తాజా